అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. హైదరాబాద్ లో తుఫాను వల్ల కొంచెం బ్రేక్ అయితే రావడం జరిగిందండి. అంటే కంటిన్యూస్ గా వర్షాలు రావడం వల్ల ఇవాళ మనం చేయబోయే టాపిక్ ఏంటి అంటే స్టీరింగ్ ని మనం ఎంత టర్న్ చేయాలి, ఎప్పుడు టర్న్ చేయాలి, క్లియర్ ఎంత టర్న్ చేయాలనే దాని గురించి కూడా మీకు లాస్ట్ టైం క్లారిటీ ఇచ్చానండి. ఎప్పుడు టర్న్ చేయాలి, ఓకే. ఎప్పుడు టర్న్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెహికల్ ఎప్పుడు టచ్ అవుతుందో తెలిసిన తర్వాతే మనం టర్న్ అవ్వగలుగుతాం. ఎంత అన్న దాని గురించి కూడా మనం క్యాల్కులేట్ చేసుకోగలుగుతాం. ఇక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఏంటంటే, మీకు ఇక్కడ 2 రెడ్ స్టిక్కర్స్ వేసాను కదా, మీ కార్ లో కూడా మిడిల్ పాయింట్ లో ఒక రెడ్ స్టిక్కర్ అండ్ అక్కడ కార్నర్ కి కరువు లో ఒక రెడ్ స్టిక్కర్ అని చెప్పేసి అయితే వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ రెడ్ స్టిక్కర్ కి లోపల ఏ ఆబ్జెక్ట్స్ కనిపించినా కూడా మన వెహికల్ అయితే టచ్ అయిపోతుందండి. ఈ రెడ్ స్టిక్కర్ కి బయట ఏ ఆబ్జెక్ట్స్ కనిపించినా కూడా మన వెహికల్ అని చెప్పేసి అయితే టచ్ అవ్వదు. ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోండి. లోపల కనిపిస్తుంది అనుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ కనిపిస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకు టచ్ అయిపోతుంది. టచ్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం, టర్న్ అవుతాం. ఎంతైతే ఆబ్జెక్ట్ మనకు లోపల కనిపిస్తుందో అంత మనం టర్న్ అవుతాం అనమాట. అదే ఇప్పుడు కూడా మనం ప్రాక్టీస్ చేద్దామండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి, బ్రేక్ ప్రెస్ చేసి బ్రేక్ ప్రెస్ చేసి హ్యాండ్ బ్రేక్ రిమూవ్ చేసుకుంటాం. ఎస్, నెక్స్ట్ క్లచ్ నొక్కి గేర్ షిఫ్ట్ చేసుకో. యా, క్లచ్ గురించి మనం మర్చిపోయావా, ఎలా రిలీజ్ చేయాలి ఏంటని? వస్తుందా, అక్కడ హోల్డ్ చేసుకో. అక్కడ బ్రేక్ రిలీజ్ చేయి. ఎక్కడైతే బైటింగ్ పాయింట్ వస్తుందో అక్కడ బ్రేక్ రిలీజ్ చేసుకో. ఇది అర్థమవుతుందా? అర్థమవుతుంది. బ్రేక్ తీసేయి. వెహికల్ స్లో అన్నప్పుడు కంప్లీట్ గా స్లోగా ఉంది కదా, ఫస్ట్ నువ్వు నొక్కాల్సింది బ్రేక్ కాదు, ఫస్ట్ క్లచ్ నొక్కాలి ఆగడానికి. క్లచ్ నొక్కిన తర్వాత బ్రేక్ నొక్కాలి. చెప్పాను కదా, ఫస్ట్ అండ్ సెకండ్ గేర్ లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ యూజ్ చేయాల్సింది క్లచ్, తర్వాత బ్రేక్. నువ్వు ఇక్కడ సింపుల్ గా క్యాల్కులేట్ చేసుకోవాల్సింది ఏంటంటే, నీ షోల్డర్ టు షోల్డర్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇది మన లెఫ్ట్ షోల్డర్ అనుకుంటే, అది మన రైట్ షోల్డర్ అనుకుంటే టచ్ అవుతుంది. రైట్ సైడ్ చూసుకో, ఆటో లోపల ఉందా? క్లచ్ నొక్కే, స్లోగా లెఫ్ట్కి వెళ్ళాలి. ఇక్కడ మనం స్లోగా బ్రేక్, టర్న్, లెఫ్ట్ టర్న్, మూవ్. స్లోగా రైట్ లో చెక్ చేసుకో, మూవ్. స్లోగా ఎంతైతే మూవ్ అవ్వాలో అంత స్లోగా రెడీ చేసుకో క్లచ్. వెరీ గుడ్. రైట్ లో చెక్ చేసుకో. ఇక్కడ రోడ్ ఎడ్జికి వచ్చేంత వరకు కూడా స్టీరింగ్ టర్న్ చేయి. రోడ్ ఎడ్జికి మ్యాచ్ అయిన తర్వాత స్ట్రైట్ చేసుకో. ఇంకా రాలా, ఎడ్జికి రాలా, వచ్చిందా? రాకుండా ఇంకా స్ట్రైట్ చేసుకోకూడదు. ఎప్పుడైనా కూడా మనం లెఫ్ట్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ క్లోజ్ గా ఉండాలి, రైట్కి వెళ్తున్నా కూడా లెఫ్ట్ కే క్లోజ్ గా ఉండాలి. మూవ్. ఆ లేన్ అలైన్ చేస్తే వెళ్ళు, ఎగ్జాక్ట్ గా మ్యాచ్ చేస్తే వెళ్ళు. యాక్సిలరేటర్, రైట్ యాక్సిలరేటర్ ఇవాళ యాక్సిలరేటర్ వచ్చేద్దాం. కమాన్, లేన్ అలైన్ చేయమ్మా, లేన్ అలైన్ చేయి. ఇప్పుడు ఏదో గుడ్డిగా మనం ఏదో వెళ్ళిపోవడం వల్ల రాదు. ఫస్ట్ ఇప్పుడు మనం చేయాల్సింది ప్రాక్టీస్ చేయాలంటే ఏంటి, అది మ్యాచ్ అవుతుందా లేదా, నీకు అర్థమైందా లేదా నాకు తెలియాలి. తెలియాలంటే ఏంటి, మధ్యలో వెళ్ళిపోతే అర్థం కాదు కదా. లేన్కి అలైన్ చేయి, లేన్ ఉంది కదా. ముందు వెళ్తున్నప్పుడు ఎక్కడ కనిపిస్తున్నారు? లోపల కనిపిస్తున్నా అంటే అర్థం ఏంటి, టచ్ అవుతామని చెప్పేసి. ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? స్ట్రైట్ చేసుకో, టర్న్ అవ్వద్దు, చెక్ చేసుకో. బయటకు ఉన్నారా? వెళ్ళిపోయారా? క్లియర్. మూవ్. సేమ్ యాక్సిలరేటర్. అక్కడెక్కడో ఉంది ఆటో, కొంచెం అలర్ట్ గా ఉండు. రోడ్ డ్రైవ్ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు డ్రైవ్ చేయడంతో పాటు కూడా డ్రైవ్ చేసినప్పుడు కూడా అబ్జర్వేషన్ నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నువ్వు చూసావు అనుకో, దాని నుంచి చాలా నేర్చుకోవచ్చు. నేను ఏం చేస్తున్నా, ఎలా హ్యాండిల్ చేస్తున్నానని. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్ అవేర్నెస్ అనేది కావాలి మనకు. రోడ్ మీదకి వెళ్తున్నప్పుడు ఎవరు అలా వెళ్తున్నారు, వాళ్ళు ఆగుతారా, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అన్న ఒక క్యాల్కులేషన్ రావాలి. డ్రైవ్ చేయడం అనేది పెద్ద కష్టం కాదు. మూవ్. యాక్సిలరేటర్. గుంతలో కరెక్ట్ తీసుకెళ్లి పెడుతున్నా. అది అలైన్ చేయడమే రావాలి నీకు.
వెళ్తుంది, ఖచ్చితంగా ముందు వచ్చింది మనిషి వచ్చాడంటే దగ్గరికి వెళ్ళిందంటే టర్న్ చేసుకోవడం కాదు, ఒక డిస్టెన్స్ లో మనకు ముందు కనిపిస్తుందంటే ముందే టర్న్ చేసుకోవాలి. లెఫ్ట్ క్లోజ్ గా ఉండు, లెఫ్ట్కి వెళ్తున్నాం కదా మనం ఇక్కడ, లెఫ్ట్ మిర్రర్ లో చూసుకో, యాక్సిలరేటర్ రిలీజ్ చేయి, స్పీడ్ నీ చెప్తుంది యాక్సిలరేటర్ రిలీజ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెఫ్ట్ క్లోజ్ గా ఉంది, దీనికి అలైన్ చేసుకుంటారా రోడ్ ఎడ్జ్కి, ఎంతైతే అవసరం ఉందో అంతే. గుడ్. స్లోగానే వెళ్ళి, ఇబ్బంది ఏం లేదు, వెనకల హారన్స్ పట్టించుకోవద్దు. ఫస్ట్ థింగ్ రోడ్ అలైన్ చేసుకో. వెరీ గుడ్. రోడ్ ఎడ్జినే ఫాలో అవుతూ వెళ్ళు అలవాటు అయినంత వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం రోడ్ ఎడ్జినే ఒక ఆబ్జెక్ట్ అని చెప్పేసి తీసుకుందాం, లేదా ఒక కార్ అని చెప్పేసి తీసుకుందాం. కమాన్ మూవ్, మూవ్, యాక్సిలరేటర్. క్లచ్ రిలీజ్ చేసిన తర్వాత యాక్సిలరేటర్ ఇవ్వు, యాక్సిలరేటర్ ఇవ్వు. మూవ్. చూసుకో, ముందే టర్న్ అవ్వాలి. ఎక్కడ కనిపిస్తున్నారు ఆవిడ? లోపల కనిపిస్తుంది. వెళ్ళిపోయారా బయటికి? స్ట్రైట్ చేసుకో, ఇంకా టర్న్ అవ్వద్దు. బయటికి వెళ్ళిన తర్వాత టర్న్ అవ్వద్దు, స్ట్రైట్ చేసుకోవాలి. తను ఎక్కడ కనిపిస్తున్నారు? ఏం చేయాలి? దగ్గరికి వెళ్ళిన తర్వాత కాదు, హార్న్ బ్లో చేయి ఫస్ట్. అటు ఏం వస్తుంది ఇటు ఏం వస్తుంది చెప్పేసి మొత్తం అబ్జర్వేషన్. డ్రైవింగ్ అంటేనే అబ్జర్వేషన్. దా స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాను కదా, ఒక గుండు పిని మెట్ వేసుకుని లేజర్ లాగా వెళ్ళిపోతున్నాను అంటే కుదరదు. అటు నుంచి ఎవరు వస్తున్నారు, ఇటు నుంచి ఎవరు వస్తున్నారు, నా ముందు ఎవరున్నారు, వెనకలు ఎవరున్నారు, మొత్తం చెక్ చేసుకుంటుండడమే డ్రైవింగ్. మూవ్, యాక్సిలరేటర్ ఫ్రీగా ఉంది కదా, వెళ్ళిపో. యాక్సిలరేటర్ కమాన్, యాక్సిలరేటర్. స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. యాక్సిలరేటర్ వెరీ గుడ్. బ్రేక్ నొక్కేవా? అక్కడ ఏం చేయాలి? ఇఫ్ ఇన్ కేస్ లో కావాలంటే ఏం చేయాలి? అక్కడ యాక్సిలరేటర్ మీద కాల్ తీసి లైట్ గా బ్రేక్ అప్లై చేయాలి. బ్రేక్ అప్లై చేయాలా? ఏ గేర్ లో ఉన్నావు ఇప్పుడు? ఫస్ట్ గేర్ లో ఫస్ట్ బ్రేక్ నొక్కాలా, క్లచ్ నొక్కాలా? క్లచ్. మరి బ్రేక్ నొక్కాలని చెప్పేసి ఏదో నోటుకు వచ్చి చెప్పేస్తున్నావు ఏంటి? ఆ సందర్భంలో ఏదో చెప్పేయాలి కదా అని చెప్పేసి చెప్పొద్దు. ఏం నేర్చుకున్నాము ఏంటని చెప్పేసి ఆలోచించుకో. యాక్సిలరేటర్ రిలీజ్, రిలీజ్. ఒక వెహికల్ మిమ్మల్ని అవుట్ చేయడానికి వచ్చినప్పుడు వదిలేసేయి. అండ్ వెహికల్ వస్తున్నప్పుడు వెహికల్ వైపుకి అట్రాక్ట్ అవుతున్నాం అంటే దాన్ని భయం అంటారు. ఎప్పుడైతే వెహికల్ వస్తుందో దాని వైపుకి స్టీరింగ్ ని పుల్ చేస్తున్నావు అంటే నువ్వు దాని వైపు చూస్తున్నావు. ఎప్పుడు నీకు ఉండాల్సిన వ్యూ ఏంటంటే స్ట్రైట్ లాంగ్ వ్యూ చూడు. నీ దారిలో ఏం లేదా నువ్వు వెళ్ళు, అంతేగాని పక్కన వస్తున్న వెహికల్స్ పైన చూసావంటే ఏమవుతుందంటే భయం పెరుగుతుంది. వెనకలి మిర్రర్ చూడొద్దు రైట్ కి పదే పదే. ఎప్పుడైతే నువ్వు రైట్ కి వెళ్ళాలనుకుంటా రైట్ మిర్రర్, లెఫ్ట్ కి వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ మిర్రర్, స్ట్రైట్ కి వెళ్ళాలనుకున్నప్పుడు మిర్రర్ చూసావంటే కంగారు అయిపోయి భయం ఎక్కువ అయిపోయి ఏదో చేయాలి. స్ట్రైట్. యాక్సిలరేటర్ రిలీజ్. అటు చెక్ చేసుకో. మూవ్, స్లో చేయి, చెక్ చేసుకో వెనకలు ఏమైనా వస్తున్నాయా లేదా చెక్ చేసుకుని ఆపు. ఏం చేయాలి? ఫస్ట్ క్లచ్ ప్రెస్ చేయి, ఎగ్జాక్ట్ గా లైన్ మ్యాచ్ చేస్తూ ఆపు. ఆగిందా? కరెక్ట్గా ఉందా? ఇందాక మీరు చూసారు కదా, ఇక్కడ చూడొచ్చు ఎగ్జాక్ట్ గా మనకు లైన్ అనేది అక్కడ కనిపించడం అని చెప్పేసి జరుగుతుంది. అంటే మన కార్కి సంబంధించిన మిర్రర్ కూడా టచ్ అవ్వదు. అంటే ఎప్పుడైతే ఈ స్టిక్కర్ కి లోపల కనిపిస్తుందో అప్పుడు టచ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఒక 2-3 డేస్ ప్రాక్టీస్ చేశారంటే ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ ఈజ్ ఎనఫ్ అండి. హాఫ్ అన్ అవర్ కంటే కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. టైం స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెస్కి గురవుతారు. సో దట్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేశారంటే స్టీరింగ్ పైన మీకు ఒక కంట్రోల్ అనేది వస్తుంది. అదేవిధంగా క్లచ్ అండ్ బ్రేక్ కూడా రెండింటి కాంబినేషన్ కూడా మీకు ఒక సెట్ అవుతుంది అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోస్లో మనం గేర్స్ ఎప్పుడు షిఫ్ట్ చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి మీకు చూపిస్తాను. తర్వాత స్టెప్ బై స్టెప్
తనకు నేను నేర్పిస్తూ కూడా ఎలా నేర్చుకుంటుంది అనే దాని గురించి కూడా మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చెప్పేసి చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.